హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ ఫ్యామిలీ. ఈరోజు సమ్మర్ స్పెషల్ కోకోనట్ వాటర్ తోటి కోకోనట్ జెల్లీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఈ కోకోనట్ జెల్లీకి నేనైతే ఒక హాఫ్ లీటర్ కోకోనట్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ వాటర్లో వేసింది అగర్ అగర్ పౌడర్ అండి. ఇది పౌడర్ రూపంలో లేదా ప్యాకెట్ రూపంలో కూడా మనకి ఆన్లైన్లో లేదా సూపర్ మార్కెట్లో స్టోర్లో దొరుకుతుంది. ఇలా ఉంటుంది అనమాట. అది దీంట్లో స్వీట్నెస్ కోసం ఒక కప్పు పంచదార అయితే నేను వేసుకున్నాను. ఈ పంచదార ఈ అగరగర పౌడర్ మొత్తం కూడా వాటర్లో మెల్ట్ అయిపోయి జెల్లీ టైప్లో తయారవుతుంది. అప్పటి వరకు కూడా మనం ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇదంతా మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం లేత కొబ్బరి కొంచెం కూడా అందులో వేసుకుని అది కొంచెం కూల్ అయిన తర్వాత ఫ్రీజర్లో ఒక 1 అవర్ పెట్టుకుంటే మనకి కోకోనట్ జెల్లీ అనేది రెడీ అయిపోతుంది. ఇది మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు కూడా మనం అలా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు లేత కొబ్బరిని అయితే తీసుకుని ఇందులో వేసేసుకున్నాను నేను. స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లారిన తర్వాత ఫ్రీజర్లో పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మా ఫ్రెండ్ వాళ్ళ బాబు బర్త్డే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఫంక్షన్లో విందు భోజనంలో అయితే కోకోనట్ జెల్లీ పెట్టారండి. నేను ఫస్ట్ టైం అనమాట అది అప్పుడు తినడం. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నేను అప్పుడు అనుకున్నా ఒకసారి ట్రై చేద్దాం మనం కూడా అని. ఎలా తయారు చేయాలి ఏంటనేది అప్పుడే నేను కనుక్కున్నాను అనమాట. సో ఇక 1 అవర్ అయితే ఫ్రీజర్లో పెట్టిన తర్వాత ఈ రకంగా అయితే జెల్లీ తయారైపోతుందండి. టేస్ట్ వచ్చేసి ఎంత బాగుందో, సూపర్ అంటే చాలా సూపర్గా వచ్చింది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి అయితే ఈ జెల్లీని ట్రై చేసేయండి. ఈ సమ్మర్లో కోకోనట్ వాటర్ తాగుతారు కదా చాలామంది, ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు. అలాగే మనకి ఎప్పుడు రొటీన్గా కోకోనట్ వాటర్ కూడా కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్